హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆలుతో పూరీలను చూపించబోతున్నానండి. రెగ్యులర్గా తినే పూరీల కన్నా ఈ పూరీలు చాలా రుచికరంగా ఉంటాయండి. ఎందులోకైనా కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు, కర్రీస్లోకైనా కానీ అలాగే చట్నీలోకైనా కానీ ఈ పూరీలతో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ ఆలు పూరీలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఆలు పూరీలు తయారు చేసుకోవడానికి ఒకటి చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి ఒక 2 చిన్న పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని ఒక్కసారి ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ సైజులో 2 ఉర్లగడ్డలను ఉడకపెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని చేత్తో ఈ విధంగా మెదుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మెదుపుకొని వేసుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నీళ్ళని పోసుకోవాలి. పోసుకొని మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కడ పొటాటో ముక్కలు కనిపించకూడదు, చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూపిస్తాను, నేను మిక్సీ పట్టుకున్నానండి. ఈ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లోకి మెజర్మెంట్స్ కప్తో 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి. ఈ విధంగా 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లంతా బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలండి. నేను ఇక్కడైతే 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ అంతా వామును కూడా చేతిలోకి వేసుకొని ఈ విధంగా నలిచి వేసేసుకోవాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకుందాము. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే పొటాటోని గ్రైండ్ చేసుకున్నాం కదండి, మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేత్తో ఆ పిండిలోకి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతీకి అయితే పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కొంచెంగానే నీళ్ళు పోసుకొని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండి ముద్దకి ఒక 2 టీ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేటు మూసిపెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల పూరీలు బాగా పొంగుతూ చాలా మెత్తగా చాలా బాగుంటాయండి. ఇలా కొద్దిసేపు ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని మనకు ఉండల్లాగా చేసుకోవాలండి. ఈ పిండితో మనకు కొంతమంది పూరీలు పెద్దగా చేసుకుంటారు, చిన్నగా చేసుకుంటారు కదా, వాటి మీ ఇష్టం బట్టి పూరీలు పెద్దగా చిన్నగా అనే దాన్ని బట్టి ఉండల్ని తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం పిండితో ఉండలు అనేది తయారు చేసుకుని పెట్టుకుందాము. చూడండి, ఆ పిండి మొత్తం ఈ విధంగా ఉండలన్నీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఉండలతో మనం పూరీలు రేకులు తయారు చేసుకోవాలి. తర్వాత ఈ ఉండలతో నేను రేకులు తయారు చేసుకోవడానికి కోసం కొద్దిగా నూనెని తీసుకున్నాను. అలాగే ఇక్కడ బండ మీదని చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ కావాలంటే మీరు చపాతీ పీట మీద కూడా చేసుకోవచ్చండి. ఇట్లా కొద్దిగా ఆయిల్ పట్టించుకున్న తర్వాత ఒక ఉండని పెట్టుకొని ఉండకు కూడా ఆయిల్ పట్టించుకోవాలండి. ఇలా ఆయిల్ పట్టించుకున్న తర్వాత రేకుల కట్టెతో ఈ విధంగా మనము రేకులు అనేది తయారు చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, అలాగని పలుచగా కూడా ఉండకూడదండి. మీడియంగానే మనము చేసుకోవాలి. అప్పుడే పూరీలు బాగా పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా రేకులన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి.
ఈ రేకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. మరొకటి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఒకటి ఉండని తీసుకొని కాస్త ఆయిల్ పట్టించేసి చపాతీ కర్రతో ఈ విధంగా రుద్దుకోవాలి. ఇలా మొత్తం రేకులన్నీ కొన్ని వరకు చేసి పెట్టుకున్నామండి. అన్నీ చేసుకున్నామంటే ఆరిపోతాయి కాబట్టి కొద్ది వరకు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొన్ని వరకు రేకులు చేసుకున్నాం కదా, ఈ రేకుల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకున్నాను. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం పిండిని చెక్ చేసుకుంటున్నానండి. చూడండి, ఆయిల్ కూడా బాగా వేడిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న రేకుల్ని ఒకటిగా వేసుకోవాలండి. ఇలా ఒకటి వేసుకొని ఇలా వేసుకున్నాక గరిటెతో ఈ విధంగా ఒత్తుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే బాగా పొంగుతూ వస్తాయండి పూరీలు. ఇలా వేడి నూనె కొంచెం పైన పోసేస్తే తర్వాత మరోవైపుకి తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం పూరీలన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ఫ్రై అవ్వగానే ఈ ప్లేట్లోకి తీసేసుకొని అన్నీ మనం ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు పూరీలు రెడీ అయిపోయినాయి. మనము ఈ ఆలు పూరీలను చట్నీ కానీ ఎలాంటి కర్రీస్ అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. రెగ్యులర్గా తినే పూరీల కన్నా ఇలా ఆలు పూరీలు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.